హలో అండి, వెల్కమ్ టు ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రైడే వచ్చిందంటే మూవీ పండగ అని చెప్పొచ్చు. థియేటర్స్ అంతా కోలాహలంగా కళకళలాడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కష్టపడ్డ మన మూవీ మిత్రులు సేద తీరే రోజు, బాధపడే రోజు కూడా ఇదే. ఎంతెంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఎంతమంది పొగుడుతున్నారో, ఎంతమంది విమర్శిస్తున్నారో కూడా తెలియని రోజు. ఈరోజు తెలుగులో ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ ఒక్కటి ఉంటే మిగతా 3 డబ్డ్ ఫిల్మ్స్. ఇక ఆ మూవీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ముందు మా ఛానల్ నుంచి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఎలా దొరుకుతుందండి? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీకు ఏ కష్టమూ ఉండదు. జస్ట్ సబ్స్క్రైబ్ని ప్రెస్ చేసి గంట సింబల్ కొడితే మా వీడియోస్ అలా పబ్లిష్ అయిపోయిన వెంటనే మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మూవీలో మెయిన్ క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం అనేది ఎంత ప్లస్సో ముఫాసా మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు వాయిసే. ఎమోషనల్ సీన్స్లో, యాక్షన్ సీన్స్లో మహేష్ బాబు వాయిస్ వేరే లెవెల్ అండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, అడవికి మహారాజు అయిన సింబా కొడుకు ముఫాసా అనాథగా మారి ఒక ఫ్యామిలీ దగ్గరికి చేరుకుంటాడు. ఆ ఫ్యామిలీలో పెద్ద ఒబాసి. అతను చేరదీయకపోయినా తల్లి ఇషా చేరదీసి తన కొడుకైన టాకాతో సమానంగా చూసుకుంటుంది. ఇక ఒబాసి సామ్రాజ్యం మీదకు శత్రుసేనలు దాడి చేస్తున్నప్పుడు ముఫాసాని, టాకాని వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన తండ్రైన సింబా రాజ్యానికి ఎలా పోయాడు అనేదే మిగిలిన స్టోరీ. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. డైరెక్టర్ మూవీని తెరకెక్కించిన విధానం ఎంతో బాగుంది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. బ్రహ్మానందం, ఆలీ వాయిసెస్తో కామెడీ బాగా జనరేట్ అయింది. టాకాకి సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. ఇక తెలుగులో సాంగ్స్ ఏమీ అంత అర్థవంతంగా లేవనుకోండి. తెలుగులోని డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల నేటివిటీకి సూట్ అయ్యేలా అనిపించలేదు. ఇంకొంచెం దాని మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేదేమో. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కోసం కావచ్చు, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్గా ఉండింది. టాకాని ముఫాసా కాపాడే ఒక సీన్ ఉంటుంది. మూవీ మొత్తానికి అదే హైలైట్ అండి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో, కిడ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ మూవీని చూడొచ్చని మా గట్టి నమ్మకం. నెక్స్ట్ మూవీ బచ్చలమల్లి. అల్లరి నరేష్ కుదిరినప్పుడల్లా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. కొంచెం కొత్తగా మాస్ రోల్స్ తీసుకుని మరీ చేస్తున్నారు ఆయన. ఇక స్టోరీ విషయానికి వస్తే, మెరిట్ స్టూడెంట్ మన హీరో మళ్ళీ తన తల్లికి అన్యాయం చేశాడన్న ఒకే ఒక కారణంతో తండ్రి మీద పీకల్లోతు కోపాన్ని పెంచేసుకుని వీధి రౌడీలాగా మారిపోయి మద్యం, మగువల మీద వ్యామోహం పెంచేసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. అలాంటి టైంలో కావేరి తన జీవితంలోకి అడుగు పెడుతుంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఎలాంటి మలుపు చోటు చేసుకుంటుంది అనేదే మిగిలిన కథ. యాక్టింగ్ పరంగా మనం అల్లరి నరేష్ని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదు. నేను, మహర్షి, గమ్యం ఇలాంటి మూవీస్లో తన నట విశ్వరూపాన్ని చూసాం. ఆ కోవలోకే ఈ బచ్చలమల్లి మూవీ తన కెరియర్లో నిలిచిపోయి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అమృత అయ్యర్, రావు రమేష్, హరితేజ వారి పరిధుల మేరకు నటించారు. విజువల్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్, ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, మరీ ముఖ్యంగా బీజిఎం అయితే సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది. పాత స్టోరీనే కావచ్చు, ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లే కావచ్చు, స్క్రీన్ ప్లేని మాత్రం డైరెక్టర్ రాజేష్ చాలా చక్కగా తెరకెక్కించారు. మూవీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసేయొచ్చండి. డైరెక్టర్ వెట్రిమారన్ మూవీస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా రా అండ్ రస్టిక్ లా ఆయన మూవీస్ ఉంటాయి. వాడా చెన్నై, అసురన్ ఇలాంటి మూవీసే ఎగ్జాంపుల్. విడుదల పార్ట్ 1 మూవీలో కమెడియన్ సూరి మెయిన్ రోల్ చేశారు. ఇక కథ కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ మూవీలో ఒక మిక్స్డ్ ఎమోషన్ ఉంటుంది. వృత్తి ధర్మానికి, మానవత్వానికి మధ్య నలిగిపోయే ఒక పోలీస్ తన జీవితంలో ఎదుర్కొనే సమస్యని ఎలా పరిష్కరిస్తాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక పార్ట్ 2 స్టోరీ విషయానికి వస్తే, ఒక నక్సల్ పెరుమాళ్ళ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు అనేదే స్టోరీ. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అతనికి ఎలాంటి రోల్స్ ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోస్తారు. సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్లో బాగా ఒదిగిపోయారు. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. కెమెరా పనితనం కొట్టినట్టు కనిపిస్తోంది. సాధారణంగా సీక్వెల్స్ ఉన్నాయి అనే ధ్యాసతో మూవీస్ తీసే ప్రతి ఒక్కరూ చేసేది కొంచెం ల్యాగ్ చేయడం మూవీస్ని. ఇందులో కూడా ఆ ల్యాగింగ్ ఖచ్చితంగా కనిపించింది. మనకి బోర్ కొట్టినా కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ ద్వారా తను అనుకునే మెసేజ్ని ఆడియన్స్కి చేరవేసే దాంట్లో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
వెట్రిమారన్ మూవీస్ నచ్చే వాళ్ళకి, విజయ్ సేతుపతి యాక్టింగ్‌ని మెచ్చే వాళ్ళకి అండ్ మూవీ లవర్స్‌కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చేస్తుందండి. ఇక నెక్స్ట్ మూవీ 'యూఐ'. ఉపేంద్ర అంటేనే వైవిధ్యం, వింత, విచిత్రం ఇలా మనం ఎలా అనుకున్నా గూడా ఆయన తీయాలనుకున్న మూవీ, చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ని చూపించేస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత ఓన్‌గా డైరెక్ట్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే సత్య అనే ఒక డైరెక్టర్ 'యూఐ' అనే మూవీ తీస్తాడు. ఆ మూవీ రివ్యూ రాయలేక తలమునకలవుతూ ఉంటాడు కిరణ్ ఆదర్శ్. నేరుగా డైరెక్టర్‌ని కలుసుకుని విషయం ఏంటో కనుక్కుందామని డైరెక్టర్ ఇంటికెళ్తాడు. అక్కడ అతనికి చిరిగిపోయిన పేపర్ ముక్కలు కనిపిస్తాయి. అందులో కూడా స్టోరీకి సంబంధించే ఉంటుంది. అదేంటి, సత్య ఎందుకు వాటిని చించేశాడు, అసలు మూవీ చూసి జనాలు పిచ్చెక్కిపోవడం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఉపేంద్ర గురించి తెలిసిందే, ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకి కొట్టిన పిండి. అందులోనూ అతనిదే స్టోరీ, ఆయనది డైరెక్షన్ కూడా. చించి అవతల పాడేశారు అని చెప్పుకోవచ్చు. విజువల్స్, కెమెరామ్యాన్ గొప్పదనం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మూవీకి ప్లస్ పాయింట్సే అయ్యాయండి. మేజర్ మైనస్ అంటే అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. రియాలిటీకి వచ్చేసరికి కొందరికి మింగుడు పడకపోవచ్చు. లైక్ ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ చేసేవాళ్ళు, గుడ్డిగా ఒక సెలబ్రిటీని అభిమానించి లిమిట్స్ దాటేసి గొడవలు పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ మూవీ ఒక చెంపదెబ్బ అని ఈజీగా చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయండి. కల్కి 2898 ఏడి 600 కోట్ల భారీ బడ్జెట్తో ఒక లోకాన్నే సృష్టిస్తే, ఈ యూఐ మూవీ 100 కోట్ల బడ్జెట్తో ఇంకొక కొత్త లోకాన్ని సృష్టించిందండి. ఉపేంద్ర ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చేస్తుంది, నాది గ్యారంటీ. దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టీమ్ ఎపిక్ సైనింగ్ ఆఫ్. ఇప్పుడు దగ్గుకోండి.